హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట. మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే గోపికలాగా రెడీ అయ్యాయి అనమాట. అదంతా వీడియోలో ఉంటుంది, చూసేసేయండి. ఊరికే ఈ వీడియో చూస్తూ మీ టైం అంతా వేస్ట్ చేయకుండా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. శ్రీకృష్ణ భగవానుని జీవిత కాలంలో జరిగిన ఘట్టాలన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగమున అనగా యుధిష్ఠార శక పూర్వం అనగా బిఫోర్ కామన్ ఎరా అనమాట 3228వ సంవత్సరంలో శ్రావణ బహుళాష్టమి నాడు రాత్రి యందు జన్మించాడు. ఆయన పుట్టినరోజు ఎడతెరిపి లేని గాలివానలు కురిశాయి. యమునా నది ఉప్పొంగి పారింది. ఆయనను వాసుదేవుడు నందుని ఇంట ఉంచి పెంచాడు. అక్కడ 10 సంవత్సరాల 6 నెలల కాలం దీనిని వ్రజలీల అంటారు. బృందావనంలో గడిపి మధురకు వచ్చి బిఫోర్ కామన్ ఎరా 3218లో మహాశివరాత్రి నాడు తన మేనమామ అయిన కంసుని అరాజకాలకు చరమగీతం పాడారు. మధురకు వచ్చాకే ఆయన విద్యాభ్యాసం ఆరంభమయ్యింది. మధురలో గడిపిన కాలాన్ని మధురాలీల అంటారు. మధురలో శ్రీకృష్ణ భగవానుడు దాదాపు 17 ఏళ్ల 6 నెలల కాలం గడిపి మగధరాజు అయిన జరసంధుని దాడుల వల్ల మధుర నుండి ద్వారకు తమ రాజధానిని మార్చారు. ద్వారకలోని దాదాపు 105 సంవత్సరాల కాలం గడిపారు. దీనిని ద్వారకాలీలా కాలం అంటారు. శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుని చేతిలో మాత్రమే జరసంధుడు చావగలడు అని ఎరిగి బిఫోర్ కామన్ ఎరా 3154న జరసంధునితో యుద్ధం చేయించాడు. 14 రోజుల రాత్రి పగళ్ళు ఆ యుద్ధం జరిగింది. యుద్ధంలో జరసంధుడు మరణించాడు. అప్పటికి కృష్ణ పరమాత్ముని వయసు దాదాపు 76 ఏళ్ళు. బిఫోర్ కామన్ ఎరా 3153న ధర్మరాజు చేత రాజసూయ యాగం జరిపించి ఆదిక్షేపిన చేదిరాజు శిశుపాలుని శిరస్సు ఖండించారు. బిఫోర్ కామన్ ఎరా 3153న ఆషాఢ సప్తమి నాడు నుండి అదే సంవత్సరంలోనే ధర్మరాజు మాయాజూదంలో ఓడి 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం జరిపి యుధిష్ఠిర శక పూర్వం 3140 ఆషాఢ పౌర్ణమి నాడు పూర్తి చేశారు. ఆనాడే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు తన నిజరూపాన్ని ధరించి కౌరవ సైన్యాన్ని ఓడించి విరాటునికి విజయం చేకూర్చారు. అటు పిమ్మట దాదాపు 6 నెలల కాలం కౌరవ పాండవుల కోసం చేసిన సంధి ప్రయత్నాలు ఫలించలేదు. యుధిష్ఠిర శకం పూర్వంలోనే బిఫోర్ కామన్ ఎరా 3140వ సంవత్సరంలోనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం సమయానికి శ్రీకృష్ణ భగవానుని వయసు 89 సంవత్సరాలు. ధర్మరాజు భీముడు శ్రీకృష్ణుని కంటే వయసులో పెద్దవారు. అర్జునుడు దాదాపు సమ వయస్కుడు. మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. మాఘ శుక్ల ఏకాదశి నాడు శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని విశ్వరూప దర్శనమివ్వగా భీష్ముడు ఆయన్ని విష్ణు సహస్రనామాలతో కీర్తించారు. మహాభారత యుద్ధానంతరం యుధిష్ఠిర శకం ఆరంభం అయ్యింది. యుధిష్ఠిర శకం బిఫోర్ కామన్ ఎరా 3139 చైత్ర మాసముతో ఆరంభమవ్వగా అదే మాసంలో చైత్ర పౌర్ణమి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చేత అశ్వమేధ యాగం ఆరంభం చేయించారు. అశ్వమేధ యాగానంతరం ధర్మరాజు దాదాపు 37 సంవత్సరాల రాజ్యం చేశాడు. యుధిష్ఠిర శకంలోని బిఫోర్ కామన్ ఎరా 3102న శ్రీకృష్ణ భగవానుడు అవతార సమాప్తి చేశారు. ఈ భారత కర్మభూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు 126 సంవత్సరాలు 7 నెలల కాలం జీవించారు. కలియుగం ఆరంభమయ్యింది. ఇదన్నమాట, ఇదొక స్టోరీ. ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఏంటంటే శ్రీకృష్ణుడి జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు, అంటే శ్రీకృష్ణుడి వయసు చెప్పి ఆ వయసులో ఏం జరిగిందని చెప్తానన్నమాట, వినండి. 2 సంవత్సరాల వయసులో మన్ను తినడం, విశ్వరూప దర్శనం 2. 3 సంవత్సరాల వయసులో యమలార్జున భోజనం, బృందావన గమనం. 4 సంవత్సరాల వయసులో వతస్సుర బకాసురుల వధ. 5 సంవత్సరాల వయసులో అజగర వధ. ఈ వీడియోతో మీకు ఈ కృష్ణుడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.